ఇయర్కి మా నాని మా కోసం నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తుంది. ఎలా తయారు చేస్తుందో చూసేద్దామా? మా మమ్మీ చెప్తుంది, వినండి ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా తోడు పెట్టిన పెరుగు నుండి మీగడను వేరు చేసుకోవాలి. మేము నెయ్యి ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఇంట్లో చేసుకుంటే హెల్దీ కదా. దానిని ఒక గిన్నెలో తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి. చూడండి, మా ఇద్దరు పిల్లలు మా అత్తమ్మ వెన్న తీస్తుంటే ఎంత డీసెంట్గా కూర్చొని చూస్తున్నారు. మా అత్తమ్మ ఎప్పుడు చేతితోనే కలుపుతుంది. ఇప్పుడు వీడియో తీస్తున్నామని గరిటెతో కలుపుతుంది. నాని, నేను చేస్తా ఒకసారి నాకు. కలుపు నాని, ఇంకా కలుపు కలుపు. బాగా కలుపుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడే చెప్పానే డీసెంట్ అని, అంతలోనే నిరూపించేసుకున్నారు మమ్మీ మేము డీసెంట్ కామని. బాగా కలుపుకున్న తర్వాత అలా వెన్న పైకి బాగా తేలుతూ ఉంటుంది. ఈలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోలో చూపించుకున్నట్టు గిన్నెని బాగా తిప్పుతూ ఉంటే వెన్న ముద్దలాగా వచ్చేస్తూ ఉంటుంది. ఆడుకుంటున్నావు, మాకు కూడా ఈ బాల్, మేము కూడా ఆడుకుంటాం. తర్వాత దాన్ని చేతితోని తీసేసుకొని మనం వేడి చేసే గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి వెన్న ఎంత బాగుందో, తినాలనిపిస్తుందో మీకు? ఇలా ముద్దగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని వేడి చేసుకోవాలి. అప్పటి నుంచి నువ్వే అంటున్నావు కదా నాని, నేను అంటా ఇవ్వు, నీ చైన్ వస్తుంది ఇవ్వు. నాని అక్కడుంది చూడు. పొయ్యి వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేడి చేసుకోండి. మాకు ఈ మాత్రం వెన్న రావడానికి 1.5 లీటర్ పాలు పట్టాయి. కాసేపటికి ఇలా లిక్విడ్గా తయారవుతుంది. ఇలా కలర్ మారేంత వరకు వేడి చేస్తూ ఉండాలి. తర్వాత వేరే గిన్నెలోకి ఇలా ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి. మార్నింగ్కి ఇలా తయారవుతుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడ్డానికి అచ్చం పాలకోవలాగా ఉంది కదా. మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.